నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సంతోష జీవితానికి మూలం లక్ష్మీదేవి. లక్ష్మి అంటే బీరువా నిండా డబ్బులు, నగలు ఉండటమే కాదు, మనకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు, ప్రశాంతమైన జీవనం, చక్కటి ఆరోగ్యం, మీ మాట వినే పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మంచి మర్యాదలు, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అందుకనే చాలామంది భక్తులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరి అలాంటి లక్ష్మీదేవి యొక్క జన్మ రహస్యం ఏంటో మీకు తెలుసా? హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క జననం ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతూ ఉండగా అల్లంత దూరం నుండి దూర్వాస మహర్షి చూస్తాడు. అమరావతికి అధిపతి అయిన ఇంద్రుడికి గౌరవ సూచకంగా ఉండడానికి తన మెడలో ఉన్న ఒక దండను తీసి ఇంద్రుడికి సమర్పిస్తాడు. కానీ గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినందుకు దూర్వాస మహర్షికి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను ఏనుగు యొక్క తొండానికి తగిలిస్తాడు. ఏనుగు ఆ దండను అటూ ఇటూ ఆడిస్తూ కింద పడేసి తన కాళ్ళతో తొక్కి పడేస్తుంది. ఇదంతా చూసిన దూర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. అప్పుడు దూర్వాసుడు ఇంద్రుడితో ఇలా అంటాడు: ఓ ఇంద్ర, మితిమీరిన గర్వం మరియు అహంకారంతో ప్రవర్తించిన నిన్ను, నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ భోగభాగ్యాలన్నీ నీకు దూరం అవుతాయని శపిస్తాడంట. అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని దూర్వాస మహర్షిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దూర్వాసుడు శాంతించి తన కోపాన్ని తగ్గించుకొని, నువ్వు శాపాన్ని అనుభవించక తప్పదు, అయితే విష్ణుమూర్తి యొక్క కృపతో నువ్వు పూర్వ వైభవాన్ని తిరిగి పొందవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడిపై దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో బలి తన రాక్షసులతో కలిసి అమరావతిపై దండెత్తుతాడు. ఇంద్రుడిని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి బయటకు తరిమేస్తాడు. అలా అజ్ఞాతంగా మారిపోయిన ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఏం చేయాలో చెప్పమని సలహా అడుగుతాడు. అప్పుడు బృహస్పతి దీనికి తగిన పరిష్కారం బ్రహ్మదేవుడే సూచించగలడు అని చెబుతాడు. గురువు చెప్పిన మాటలు విని ఇంద్రుడు తన పరివారంతో కలిసి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి చేరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రునితో ఈ విషయంలో నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పి దీనికి పరిష్కారం ఆ విష్ణుమూర్తియే చెప్పగలడు అని అంటాడు. ఇది విన్న ఇంద్రుడు మరియు అతని పరివారం అంతా విష్ణుమూర్తి ఉండే వైకుంఠానికి వెళ్ళి జరిగిన మొత్తం ఉదంతాన్ని చెబుతారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలు, రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుండి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారాన్ని పొందవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇంద్రాది దేవతలు అంతా రాక్షసులను తమ వెంట పెట్టుకొని పాల సముద్రాన్ని చేరుకుంటారు. మందర పర్వతం, వాసుకి సహాయంతో ఆ పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అక్కడే ఉన్న విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం మునిగిపోకుండా మొత్తం భారాన్ని తానే భరిస్తాడు. అలా పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో అందులో నుండి అనేక రకాల జీవులు, వస్తువులు బయటకు వెలువడుతూ ఉంటాయి. అందులో నుండి ఒక అందమైన యువతి చేతిలో కలువ పూల మాలతో ఉద్భవిస్తుంది. అలా బయటకు వచ్చిన ఆ యువతే లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో పూలమాల వేసి తన భార్యగా అయిపోతుంది. అలా పాల సముద్రం నుండి జన్మించిన లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క అన్ని అవతారాల్లో ఆయన పక్కనే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.